నా చిట్టి తల్లికి దోశలంటే ఎంత ఇష్టమో. శనివారం నైట్ నిద్రపోయేటప్పుడు చెప్తుంది, మమ్మీ ఉదయాన్నే దోశలు కావాలి, దోశలు లేవు మమ్మీ అని. అప్పుడప్పుడు దోశలు అంటే ఎలాగా, ఇంట్లో దోశ పిండి లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక వెంటనే ఐడియా వచ్చింది, పెసరట్టు వేస్తే కమ్మగా తింటుంది, ఎండాకాలం కాబట్టి బొజ్జులో కూడా చల్లగా ఉంటుంది అనిపించింది అనమాట. ఇక వెంటనే పెసలు నానేసేసి పడుకున్నాను అనమాట. ఉదయాన్నే దాన్ని కడిగేసి కొంచెం అల్లం ముక్క, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టేశాను అనమాట. పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత చట్నీ, పుటాని కొబ్బరి వేసి పచ్చిమిరపకాయలు వేసి చట్నీ చేశా. వేడి వేడి పెసరట్లో ఈ చట్నీ నంచుకొని తింటే ఎంత కమ్మగా ఉందో. తిన్న నా కూతురు లొట్టలు వేసుకుంటూ మమ్మీ భలే ఉంది భలే ఉంది అని చెప్పింది అనమాట. ఎప్పుడు ఒకటి తినే నా కూతురు ఈరోజు 2 దోశలు తింది. నాకు చాలా హ్యాపీగా